పాతాళ లోకపు సైన్యమంతా వచ్చి నీ ముందు నిలబడినా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే అవేవి కూడా నిన్నేమీ చేయలేవు. చీకటి శక్తులన్నీ రానివ్వండి, మీ గృహము చుట్టూ నిలబడనివ్వండి, నీవు అగ్నితో రగులుతా ఉంటే, పరిశుద్ధాత్మతో రగులుతా ఉంటే ఆ దయ్యాలు నిన్నేమీ చేయలేవు. యోబు ఇంటి చుట్టూ కూడా అగ్ని కంచె వలె వేయబడి ఉంది. దయ్యములు అందులోనికి ప్రవేశించలేకపోయినాయి. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి యోబు గురించి అడిగినప్పుడు, అయ్యా నువ్వు ఒక కంచెను వేశావు, అందుకే మేము ముట్టుకోలేకపోతున్నాం. మంటలు వస్తున్నాయి, నిన్ను తాకితే వాటికి మంటలు వస్తాయి. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నది, అది అగ్ని ఉన్నది, అది దయించు అగ్ని ఉన్నది. పాపము నిన్ను తాకలేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉన్నది. లోకము నిన్ను తాకలేదు, దెయ్యము నిన్ను తాకలేదు, నీలో రగులుచున్న అగ్ని ఉన్నదని మీకు తెలియజేస్తున్నా. అదే పరిశుద్ధాత్మ.